రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ కు రేవంత్ కు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. 3 గంటలు కరెంట్ చాలన్న రేవంత్ బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు కవిత. ఇక దేశంలో రైతు బంధు ఎక్కడా లేదు, కేసీఆర్ రైతు బంధును ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. ఇక 24 గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధుతో కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని పండుగ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి 60 ఏళ్లు అరిగోసబడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మన రైతులకు వచ్చినటువంటి పంటకు నిండుగా ప్రభుత్వం కొని పైసలు ఇస్తున్నది. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతున్నది. 60 ఏళ్లు అరిగోసబడ్డటువంటి రైతు కొంత ఇప్పుడు తెరిపిన పడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణలో మనం గమనిస్తున్నాం. మరి అటువంటి పరిస్థితులలో ఇవాళ చక్కటి రైతు విధానాలతోని దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 15వ పొజిషన్ లో ఉంటుంది మనం వరి పంటలో. కానీ ఇవాళ పంజాబ్ తర్వాత 2వ స్థానానికి దేశంలో వచ్చినామంటే అది కేవలం మన మంచి విధానాలతోని, వ్యవసాయానికి ఫ్రెండ్లీగా ఉండే మన పాలసీలతోనే అది సాధ్యమైందని చెప్పి మనందరం కూడా సంబరంగా ఉన్నాం. రైతు బంధు అనేటటువంటిది